వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 52. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? శ్రీకాంత్ వెళ్ళగానే అభి జానకమ్మకు చెప్పి అక్షరాన్ని తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు. షాన్వి రూమ్లోకి వెళ్ళి వాడేదో తేడా కేసులాగా ఉన్నాడు, వాడితోటి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అతను నన్ను కనిపెట్టేస్తాడు. వామ్మో, ఆ ఊహనే భరించలేనట్టుంది. నా గురించి అభికి గనక నిజం తెలిస్తే ఏమైనా ఉందా? నన్ను ఇంట్లో ఉండనిస్తాడా? అలా జరగకూడదు. అలా జరగకూడదంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అనుకుంటుంది షాన్వి. అలా 3 సంవత్సరాల తర్వాత తన చిట్టి అడుగులు వేసుకుంటూ అమ్మా అని పిలుస్తూ హాల్లో పరిగెడుతుంది. అప్పుడే జాగింగ్కి వెళ్ళొచ్చిన అభి పరిగెడుతున్న చిట్టి పాప దగ్గరికి వచ్చి, అమ్మ జాను, నీకు ఎన్నిసార్లు చెప్పాను తల్లి, ఇలా స్టెప్స్ మీద నుండి ఒక్కదానివి కిందికి రావద్దని. తనని 2 చేతుల్లో ఎత్తుకొని అడుగుతాడు. జాను పాప తన చిట్టి మాటలతో, దాజీ నాకు మమ్మీ కావాలి అని ఏడుస్తుంది. జాను అలా మమ్మీ అని ఏడుస్తుంటే అభికి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక మనసులో, ఎక్కడున్నావు అక్షర, నా మీద ఇంకా కోపం పోలేదా అని అనుకొని పాపతో మాత్రం, వస్తుందమ్మా, మమ్మీకి ఏదో బిజినెస్ పని ఉందట, అందుకే రావడం లేదు అని చెప్తాడు. పాపం ఆ చిట్టి తల్లికి బిజినెస్ ఇవన్నీ అర్థం చేసుకునే వయసు కాదు కదా. నువ్వు గుడ్ గర్ల్ లెక్క ఉంటే మమ్మీ తొందరగా నీ దగ్గరికి వస్తుందంట అని చెప్పగానే జాను నిజంగా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. అవును తల్లి, నువ్వు అల్లరి చేయకుండా బ్రష్ అవ్వాలి, టిఫిన్ చేయాలి, ఆంటీతోటి ఆడుకోవాలి, లంచ్ కూడా ఆంటీని ఇబ్బంది పెట్టకుండా తినేయాలి. ఈవినింగ్ నేను వచ్చాక మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. అప్పటి వరకు ఆంటీని విసిగించకుండా ఆంటీతోటే ఆడుకోవాలి. నువ్వు అలా ఉంటేనే మమ్మీ తొందరగా నీ దగ్గరికి వస్తుంది. ఓకే డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాను అని అభి చెయ్యి మీద హైఫై ఇచ్చి ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. అభి జాను ఫ్రెష్ చేస్తుంటే జాను సైలెంట్గా ఫ్రెష్ అవుతుంది. అభి ఒకసారి గతంలోకి వెళ్తాడు. అమ్మ జాను, వద్దు జాను అని అభి ఎంత మొత్తుకుంటున్నా వాటర్ తీసుకొని అభి మీద కొడుతుంది జాను. చలి పడుతుంది జాను, ప్లీజ్ జాను అని ఎంత బతిమాలినా అభి మీద నీళ్లు పోస్తూ చక్కర్లు కొడుతుంది. ఓ డాడీ తడిసిపోయారు అని నవ్వుకుంటూ ఇంకా నీళ్లు పోస్తుంది. జాను అలా నీళ్లు పోస్తుంటే రూమ్ అంతా తడిసిపోతుంది. ఇంత అల్లరి చేసే పిల్ల ఈరోజు ఇంత డీసెంట్గా సైలెంట్గా స్నానం చేస్తుందంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. పాపం అక్షర, నేను ఎంత తిట్టినా సైలెంట్గా ఉండేదే తప్ప ఒక్కసారి కూడా నన్ను ఎదిరించలేదు. ఈ పిల్ల రాక్షసి నా లెక్క తీర చెడుగు అని మనసులో అనుకొని జానును దగ్గరికి తీసుకొని తన గుండెలకు హత్తుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఏంటి డాడీ, ఏమైంది, ఎందుకు అడుగుతున్నావు అని వచ్చిరాని మాటలతో తన చిట్టి చేతులతో అభి కన్నీళ్లను తుడుస్తూ అడుగుతుంది. ఏం లేదు తల్లి, కండ్లో చిన్న నలక పడింది అని చెప్తాడు. ఏది దాది, చూపొచ్చు అంటూ తన చిట్టి చేతులతో అభి కన్నును పట్టుకొని తన నోటితో ఉప్పు అని ఊదుతుంది. పోయిందా దాజీ అని ముద్దుగా అడుగుతుంటే, పోయింది జాను, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. అభి వచ్చేటప్పటికి జాను గోడ మీద ఉన్న అభి అక్షర ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మా, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఒక్కరున్నావమ్మా, ఎప్పుడు వస్తావు అని అడుగుతుంటే అభి కళ్ళల్లో నుండి నీళ్లు దారలుగా కారుతున్నాయి. నేను చేసిన తప్పుకు పాపం ఏమీ తెలియని నా కూతురు బాధను అనుభవిస్తుంది అనుకుంటూ ఫాస్ట్గా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చేసరికి కూడా జాను అక్షర ఫోటో దగ్గరనే నిలబడితే అమ్మ జాను అని పిలుస్తాడు.
జాను పరిగెత్తుకుంటూ వెళ్ళి అభి చంకలో కూర్చుంటుంది. జాను ఈజ్ ఏ గుడ్ గర్ల్, మా జాజీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనుకుంటూ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి శాంతమ్మ టిఫిన్ చట్నీలు అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. అభి చైర్లో కూర్చుంటూ జాను టేబుల్ మీద కూర్చుంటుంది. శాంతమ్మ ప్లేట్లో 2 ఇడ్లీలు వేసి చట్నీ వేసి ఇవ్వగానే అభి ఇడ్లీ కొంచెం తుంచి జాని నోట్లో పెడతాడు. తర్వాత తాను కొంచెం తీసుకొని ఇడ్లు తింటుంటాడు. వాళ్ళు అలా తింటుంటే శాంతమ్మ నోరు తెరిచి చూస్తుంది. రోజు నన్ను ఎన్ని తిప్పలు పెడుతుంది, ఈరోజు వాళ్ళ డాడీ తినిపిస్తుంటే ఎంత కామ్గా తింటుంది. నేను ముసల్దాన్ని అని కూడా చూడకుండా నన్ను ఎలా పరుగులు పెట్టిస్తుంది అనుకుంటూ వాళ్ళ వైపే కనురెప్ప ముయ్యకుండా అలానే చూస్తుంటే అప్పుడే రంగయ్య లోపలికి వచ్చి, ఏంటి శాంతి, భుజమ్మకెళ్ళి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు అభి జాను శాంతమ్మ వైపు చూసేసరికి శాంతమ్మ వాళ్ళ వైపే చూస్తుండడం చూస్తూ, జాను శాంత్, మను ఏ ముసలి నన్ను అలా చూస్తున్నావు, నాకు దృష్టి తోలుతుంది అని చిట్టి మాటలతో అంటుంటే రంగయ్య గట్టిగా నవ్వుతాడు. అమ్మా, నేను జానమ్మ, నేను అలిగాను అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది శాంతమ్మ. రంగతాతయ్య ముసలి అలిగిందంట, తన అలక తీరుద్దామా అని చిట్టిగా అడగగానే ఓకే బుజ్జమ్మ డన్ అని ఇద్దరు సైగ చేసుకుంటారు. అయ్యా, ఒకసారి శాంతమ్మ అలిగినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారో గుర్తుకు వచ్చి వద్దు వద్దు అని గట్టిగా అరుస్తుంది. శాంతమ్మ అలా అరవగానే అభి విచిత్రంగా తన వైపే చూస్తుంటే నేను అలగలేదు జానమ్మ, ఊరికేనే ఇలా చెప్పా అని అంటుంది. జాను రంగయ్య ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంటారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక అభి అయోమయంగా చూస్తుంటే ఏమైంది డాడీ అలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు జాను అని చెప్పి టిఫిన్ కంప్లీట్ కాగానే ప్లేట్లో చేతులు కడిగి జాను మూతి తుడిచి తాను మౌత్ వాష్ చేసుకొని కొద్దిసేపు సోఫాలో కూర్చుంటాడు. ఏమైంది డాడీ, ఈరోజు ఆఫీస్కు పోవట్లేదా, పోకపోతే మన ఇద్దరం కలిసి బయటికి పోదామా అని ఎంతో హుషారుగా అడుగుతుంది. లేదు తల్లి, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని అభి చెప్పగానే జాను డిసప్పాయింట్ అయిపోయి ఓకే జాజీ అని బాధగా చెప్తుంది. అభి జాను బాధను అర్థం చేసుకుని నేను ఈవినింగ్ తొందరగా వచ్చేస్తా, అప్పుడు ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, ఓకేనా? ఓకే డాడీ, నేను వచ్చే వరకు ఆంటీని ఏం విసిగించకుండా మంచిగా ఆడుకో, ఓకే జాజీ, నువ్వే చూస్తావుగా అని అంటుంది. శాంతమ్మ కోపంగా జాను వైపు చూస్తూ బుడ్డిది నన్ను విసిగించదంట, బాబుగారు ఉన్నప్పుడేమో మంచిగా చెప్తుంది, తను వెళ్ళాక తన పిచ్చి నాకు చూపిస్తుంది. ఓకే బాయ్ జాను, బాయ్ జాజీ అని చెప్పి అభి బుగ్గ మీద కిస్ పెట్టి తొందరగా రా అని పంపిస్తుంది. ఓకే తల్లి, తొందరగా వస్తా అని చెప్పి ఆఫీస్కు బయలుదేరుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సింది. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ.